2021 2022కి సంబంధించిన ఆ యొక్క పంట యొక్క దిగుబడి అనేది చాలా స్పష్టంగా ఇక్కడ మనకు తెలుస్తుంది. సో అత్యధిక పంట దిగుబడి వచ్చేసి చాలామంది వరి అనుకుంటారు. ఒక ఎకరానికి అత్యధిక దిగుబడి వచ్చేసి మొక్కజొన్న. సో ఆల్మోస్ట్ ఎకరానికి చూసుకుంటే మనకి 2300 సగటున ఎంత ఉంది, 2350 2021-22లో ఉంది. అండ్ 2249 ఏదైతే ఉందో 2022లో ఉంది. సో అత్యధిక పంట దిగుబడి కలిగిన ఆ యొక్క ధాన్యం ఏందనేది ఒకవేళ ఫ్యూచర్ ఎగ్జామినేషన్లో అడిగితే మాత్రం మొక్కజొన్న అన్న సంగతి చాలా స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. మొక్కజొన్న విషయంలో అత్యధికంగా పంట దిగుబడి అనేది మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. వరి అనేది 2000 ఏదైతే మనం చెప్పుకున్న కేజీలు పర్ ఎకర్ అనేది ఉంది. అట్ ద సేమ్ టైం మనం చెప్పుకున్న ఆ యొక్క మొక్కజొన్న మాత్రం 2200 నుంచి 2350 మధ్యలో అది ఊగిసలాడుతున్న సంగతి చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. అండ్ మిగతా పంటలకి సంబంధించిన దిగుబడి అనేది అల్పంగా ఉంది కాబట్టే ఎక్కువగా దీనివైపు ఇంట్రెస్ట్ చూపించారు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా, కాంప్రహెన్సివ్గా చదువుకోవాలని చెప్పేసి ఇంతకుముందన్న 3/4 వంతు ప్రధాన ఆహార పంటల యొక్క ఉత్పత్తి మనకి పత్తి, వరి, మొక్కజొన్న విషయంలో ఎందుకు అత్యధికంగా వస్తుందంటే వాటి యొక్క పర్ ఈల్డింగ్ ఏదైతే ఉందో, దిగుబడి ఉత్పాదకత అనేది ఏదైతే ఉందో అత్యధికంగా ఈ 2 పంటలకు ఉన్నాయి కాబట్టి ఎక్కువ శాతం మంది రైతులు వచ్చేసి ఈ యొక్క పంట సాగు చేస్తున్నారన్న సంగతి చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది.